గల్గోతియాస్ యూనివర్సిటీ అనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కారణంగా భారతీయులందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. ఎందుకు గల్గోతియాస్ యూనివర్సిటీ ట్రెండ్ అవుతోంది అంటే ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 20 ఈ 5 రోజులు న్యూఢిల్లీ భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి గూగుల్, ఓపెన్ ఏఐ, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు, బిల్ గేట్స్, ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మ్యాక్రాన్, పెద్ద పెద్ద డిగ్నిటరీస్ అందరూ వచ్చారు. రీసెర్చర్స్, స్కాలర్స్ వచ్చారు. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏఐను మంచి కోసం ఎలా వాడాలి, ఇండియా ఎటువంటి ఏఐ ప్రోడక్ట్స్ ను తయారు చేసింది అనే షోకేస్ చేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 30కు పైగా ఉన్న దేశ నాయకులు హాజరయ్యారు. ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్లో గల్గోతియాస్ యూనివర్సిటీ అనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ తమ స్టాల్ను పెట్టుకుంది. అంటే తమ స్టూడెంట్స్ కనుక్కున్న ప్రోడక్ట్స్ ను ఫారెన్ డిగ్నిటరీస్ కు చూపిస్తున్నారు. ఈ గల్గోతియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ ఏమంటుంది అంటే చైనా ఓడు ఎప్పుడో తయారు చేసిన యూనిటరీ రోబోటిక్ డాగ్ ను చూపించి ఈ రోబోట్ డాగ్ పేరు ఓరియాన్ అని చెప్పింది. దీన్ని గల్గోతియాస్ యూనివర్సిటీ స్టూడెంట్సే తయారు చేశారు. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై అవర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమ్ అని చెప్పింది. I have with me Professor Neha Singh. Hello, hi. Hi, how are you? I am good and welcome to the pavilion. Okay, Neha, I wanted to ask you, we see all this new technology happening here. We see this. This is Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. And this has been developed by the Center of Excellence at the Galgotias University. I would also like to take a moment to brief you about Galgotias University. ఇది చైనీస్ రోబోట్ డాగ్ అని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఈవెన్ తెలుగు బిగ్ బాస్ షోలో కూడా దీన్ని చూపించారు. కలర్, షేప్, దాని హావాభావాలు సేమ్ టు సేమ్ చైనా డాగే. కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ దీన్ని తయారు చేయడానికి 350 కోట్లు ఖర్చు పెట్టాము అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత చైనీస్ మీడియా మనల్ని ట్రోల్ చేసింది. ఎక్స్ లో ప్రజలు ఫైర్ అయ్యారు. గల్గోతియాస్ ను ఏఐ సమితిలో అలో చేసినందుకు ప్రభుత్వాన్ని కూడా ట్రోల్ చేశారు. బ్యాక్లాష్ తర్వాత ప్రభుత్వం ఈ గల్గోతియాస్ యూనివర్సిటీ స్టాల్స్ ను తీసివేయాలి అని ఆదేశించింది. ఇండియన్ గవర్నమెంట్ కిక్డ్ దెమ్ అవుట్. అసలు వీళ్లను ఎవరు రాణించారు? మనం ఏఐలో డెవలపింగ్లోనే ఉన్నాం. మనం చైనా అంత అడ్వాన్స్డ్ కాలేదు. ఫ్యూచర్లో డెవలప్ అవుతాం. మనం ఏం చేశామో అది చూపించాలి. అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదండి. పబ్లిక్ బ్యాక్లాష్ తర్వాత సేమ్ గల్గోతియాస్ యూనివర్సిటీలోని ఇంకొక ప్రొఫెసర్ ఐశ్వర్య శ్రీవాస్తవ్ ఏమంటారు అంటే ఇది చైనా రోబోటిక్ డాగే, దీన్ని మేమే తయారు చేశామని ఎక్కడా చెప్పలేదు అని ఈవిడ అబద్ధం చెబుతోంది. बिल्कुल सर, उनका ही हमने कभी क्लेम नहीं किया कि हमने इसको मैन्युफैक्चर किया. हमने कहीं उसका लोगो भी हाइड करने की कोशिश नहीं करी. हमने केवल ये कहा कि हमने इसको अपने यूनिवर्सिटी में एज अ पार्ट ऑफ द इन्वेस्टमेंट हम इनको लेके आए हैं ताकि बच्चे उससे इंटरेक्ट करें, उससे इंटरेक्ट करें. ప్రొఫెసర్ నేహా సింగ్ దీన్ని మేమే డెవలప్ చేశామంటే ప్రొఫెసర్ ఐశ్వర్య దీన్ని చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్నాము అని చెబుతోంది. And this has been developed by the Center of Excellence at the Galgotias University. बिल्कुल सर, उनका ही हमने कभी क्लेम नहीं किया कि हमने इसको मैन्युफैक्चर किया. हमने कहीं उसका लोगो भी हाइड करने की कोशिश नहीं करी. డబుల్ గా మాట్లాడుతున్నారు. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్నేషనల్ స్టేజ్ లో మా మర్యాద ఎందుకు తీస్తున్నారు? ఇండియన్ ఇంజనీర్స్ ఎన్నో ఏఐ ప్రోడక్ట్స్ ను తయారు చేశారు. హెల్త్ కేర్ సెక్టార్ లో ఎక్స్రే, సిటీ ఇంటర్ప్రిటేషన్ మిషన్ ను కనుక్కున్నాం. అగ్రికల్చర్ లో పంటల హెల్త్ ను శాటిలైట్స్ ద్వారా డిటెక్ట్ చేసే ఏఐ టెక్నాలజీని కనుక్కున్నాం. ఎడ్యుకేషన్, ఏఐ ట్యూటర్స్, అడాప్టివ్ లెర్నింగ్, గవర్నమెంట్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్, ఇలా ఎన్నో ఏఐ టూల్స్ ను మనం కనుక్కున్నాం. దాన్ని చూపించకుండా చైనా ఓడి ప్రోడక్ట్ ఎందుకు చూపించారు? అసలు ప్రైవేట్ యూనివర్సిటీకు ఏఐ సమితిలో ఏంటి పని? ఇలాంటివి చూపించి ఎవరిని మోసం చేయాలి అనుకుంటున్నారు? భారత ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సిందేది ఆ సోకాల్డ్ గల్గోతియా యూనివర్సిటీ లైసెన్స్ ను సీజ్ చేయాలి. దీని యొక్క 1 ఇయర్ ఫీ 3 నుండి 4 లక్షలంట. పేరెంట్స్ నుండి డబ్బులు పిండుకుంటున్నారు. గల్గోతియాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నేహా సింగ్ మేడం ఇక్కడితో ఆగలేదు. మా పరువు మర్యాద ఇంకా తీయడానికి సౌత్ కొరియా దేశం కనుక్కున్న స్కై బాల్ డ్రోన్, బాల్ షేప్ లో ఉన్న డ్రోన్స్ ను కూడా సోకాల్డ్ ఈవిడ గారి కాలేజ్ లోని సోకాల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమే కనుక్కున్నారంట. ఈవిడ ఏమన్నదో చూడండి. ये बहुत इंटरेस्टिंग सी चीज है. इसकी एंड टू एंड इंजीनियरिंग से लेकर के इसका एप्लीकेशन सब कुछ ही यूनिवर्सिटी पे हुआ है. लेकर के इसका एप्लीकेशन सब कुछ ही यूनिवर्सिटी पे हुआ है. और ये इंडिया का पहला ड्रोन सॉकर एरिना है जो गलगोटियास पे ऑन कैंपस आपको దీని యొక్క ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ నుండి దీని యొక్క అప్లికేషన్ వరకు గల్గోతియా యూనివర్సిటీ దీన్ని కనుక్కుందంట. ఈ స్కై బాల్ డ్రోన్స్ ను తయారు చేసింది సౌత్ కొరియా. దీని యొక్క పేటెంట్ రైట్స్ అనేవి హెల్సేకో లిమిటెడ్ అనే కంపెనీ దగ్గర ఉన్నాయి. వాడు గనుక ఈవిడ వీడియో చూస్తే కాపీరైట్ స్ట్రైక్ వేస్తాడు లేదా ఇంటర్నేషనల్ కోర్టుకు లాగుతాడు. మార్కెట్ లో ఈ బాల్ డ్రోన్ యొక్క విలువ $450. అమెజాన్ లో కూడా దొరుకుతుంది. దీనికోసం 350 కోట్లు పెట్టుబడి పెట్టే అవసరం ఏముంది? ఎవడి చెవులో పూలు పెడుతున్నారు? పేరెంట్స్ ను మోసం చేయాలి అనుకుంటున్నారా?
ఈవిడ యూనివర్సిటీ ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ స్టేజ్లో చేస్తోంది. దిస్ ఈజ్ అన్ ప్రైవేట్ యూనివర్సిటీ. దీన్ని అలో చేసిన ఆర్గనైజర్స్ ను ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం చాలా లేట్ గా గల్గోతియాను ఏఐ సమిట్ నుండి గెంటేసింది. ఫస్ట్ డేనే గెంటేసి ఉండాలి. గల్గోతియా యూనివర్సిటీ నుండి ఫార్మల్ క్లారిఫికేషన్ వచ్చేసింది. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ నెగిటివ్ ప్రాపగెండా వల్ల టీచర్స్ అండ్ స్టూడెంట్స్ బాధపడుతున్నారు, డిమోటివేట్ అవుతున్నారు. మేము ఆ రోబోటిక్ డాగ్ ను తయారు చేయలేదని ఒప్పుకున్నారు. స్టూడెంట్స్ కు నేర్పించడానికి రోబోట్స్ అండ్ డ్రోన్స్ ను ఇంపోర్ట్ చేసుకొని దాని లోపల ఎటువంటి టెక్నాలజీ మెకానిజం ఉంది అనేది నేర్పిస్తున్నామని క్లారిఫై చేశారు. ఇది ఎప్పుడు భారత ప్రభుత్వం నుండి షెంటింగ్ వచ్చిన తర్వాత బ్యాక్లాష్ తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇదేమీ నెగిటివ్ ప్రాపగెండా కాదు, కరెక్ట్ గానే అడుగుతున్నారు. మీ ప్రొఫెసర్ నేహా సింగ్ క్లియర్ గా దీని యొక్క ఎండ్-టు-ఎండ్ ఇంజనీరింగ్ గల్గోతియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టీమ్ చేసింది అని డిడి ఛానల్ నేషనల్ మీడియా ముందు చెప్పింది. కావాలంటే ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ ఫ్యాకల్టీస్ కు మీడియా ముందు ఎలా మాట్లాడాలో నేర్పించండి. వాట్ కైండ్ ఆఫ్ స్క్రాప్ ఇస్ దిస్? మీరు నన్ను క్రిటిసైజ్ చేసినా నాకైతే నిజంగా వీళ్ళు చేసింది నచ్చలేదు. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. స్కిప్ చేయాలి అనుకునే వారు స్కిప్ చేయొచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ ను డైవర్సిఫై చేయడానికి, ప్యాసివ్ గా కొంత అమౌంట్ రెస్పాన్సిబుల్ గా జనరేట్ చేసుకోవడానికి మార్కెట్ బుల్ఫ్ అనబడే ఒక యాప్ గురించి చెప్పబోతున్నా. ఇది సెబీ రిజిస్టర్డ్ లైసెన్స్డ్ ట్రేడింగ్ యాప్. ఇక్కడ కేవలం 99 రూపీస్ నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇందులో మెయింటెనెన్స్ ఫీ లేదా హిడెన్ చార్జెస్ ఏమీ ఉండవు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడ ఫాలో ట్రెండ్ ఫ్యూచర్ రియల్ టైమ్ లో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారు, ఎక్కడ నష్టపోతున్నారు అనేది చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ ను క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేసే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అంటేనే మార్కెట్ రిస్క్, వాలటిలిటీ, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా పెద్దగా లాస్ వచ్చే ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే యాప్ స్టాప్ లాస్ ఫ్యూచర్ ద్వారా బిగ్ లాసెస్ కాకుండా చూసుకుంటుంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 3 టైమ్స్ లెస్సర్ అమౌంట్ తో ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత 1306 ఇలా మీరు ఎంతైతే ప్రాఫిట్స్ ను పొంది ఉంటారో అంత ప్రాఫిట్ అమౌంట్ ను చూపిస్తుంది. నేను ఉదాహరణ చెప్తున్నా. గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఇలా ఎన్నో కమోడిటీస్ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ వరల్డ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్స్ కూడా ఇస్తుంది. వీళ్ళ ప్రకారం వీళ్ళ దగ్గర ఉన్న సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఇచ్చే ట్రేడ్ రికమెండేషన్స్ ద్వారా ట్రేడర్స్ మేలో 57,000, జూన్ లో 70,000 వరకు లాభాలు పొందారు అనేది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అందరూ ఇలాగే ప్రాఫిట్స్ కొడతారు అని కాదు, ఇందులో రిస్క్ ఉంటుంది. అయితే పాసిబిలిటీస్ గురించి వీళ్ళు ముందే ప్రెడిక్ట్ చేసే ఫ్యూచర్స్ పెట్టారు. పెద్ద లాస్ కాకుండా హెచ్చరించే ఫ్యూచర్స్ ఉంటాయి. మార్కెట్ వోల్ఫ్ ఎటువంటి కమిషన్స్ తీసుకోదు. ఎంటైర్ ప్రాఫిట్స్ మీ అకౌంట్ లో పడుతుంది. మార్కెట్ వోల్ఫ్ ను 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది సింపుల్ అండ్ సెక్యూర్ గా ఉంటూనే iOS అండ్ ఆండ్రాయిడ్ లో అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. మీరు నిజంగా కష్టపడి ఒక ఏఐ పెన్ ను తయారు చేసి ఉన్న చైనా, సౌత్ కొరియా, యుఎస్ఏ అంత అడ్వాన్స్డ్ కూడా వద్దు. జస్ట్ మీ సొంతంగా ఒక పెన్ ను తయారు చేసి ఉన్న సెల్యూట్ చేసి ఉండేవాడిని. మీ ప్రోడక్ట్ ను ఫ్రీగా నా ఛానల్లో ప్రమోట్ చేసి ఉండేవాడిని. బట్ నిజంగా వీళ్ళు చేసిన సర్కస్ నాకైతే నచ్చలేదు గైస్. అది ఇంటర్నేషనల్ సమిట్ ఏఐ ఇన్నోవేషన్ గురించి బాగా ఎక్స్పోజ్ అయ్యి తలపండిన వాళ్ళు హాజరైన సమావేశం. అది ఎన్విడియా ప్రపంచంలోనే ఏఐ మోడల్స్ కు చిప్స్ అండ్ గ్రాఫిక్ కార్డ్స్ ను తయారు చేసే ఎన్విడియా సీఈఓలు హాజరైన సమావేశంలో వాట్ ఈస్ దిస్ సర్కస్? అటువంటి సమావేశంలో మన దగ్గర ఏమీ లేదు అంటే ఊరికే సైలెంట్ గా ఉండాలి. లేనిది ఉన్నట్లు చూపిస్తే భారతీయుల పరువే పోతుంది. గల్గోతియా కాదు ఫక్తోతియా అని పెట్టుకోండి. మాకేంటి ఈ దరిద్రం? ఈ రోజు ఇండియా ఫ్రాన్స్ సమావేశం గురించి వీడియో చేయాలి అనుకున్నా. అగైన్ నాకు పర్సనల్లీ ప్రొఫెసర్ నేహా సింగ్ గారిపై కోపం లేదు. ఈవిడను స్కేప్ గోట్ చేశారు. యూనివర్సిటీ పెద్దల ప్రకారం ఈవిడ నడుచుకుంది, మాట్లాడింది. ఐఎమ్ వెరీ సారీ. టీచర్స్ అండ్ ప్రొఫెసర్స్ ను ట్రోల్ చేసే వాడిని నేను కాదు. నన్ను మీరు 6 ఇయర్స్ నుండి చూస్తున్నారు. నా ఫ్రస్ట్రేషన్ ఇండియా సెంట్రిక్ గా ఉండాల్సిన ఒక ఈవెంట్ లో చైనీస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ అవ్వడం, గ్లోబల్ స్టేజ్ లో మనపై నెగిటివ్ ఇమేజ్ వెళ్తుంది. ఇది కాలేజ్ యానివర్సరీ లేదా సైన్స్ ఈవెంట్ కాదండి. ఇట్స్ అన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఈవెంట్. చైనా మీడియా ఓడు రెచ్చిపోతున్నాడు. చూసారా, ఇండియా ఏఐ సమిట్ లో మా ప్రొడక్ట్స్ ను చూపిస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ అ మేడ్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ నాట్ అన్ ఇంజనీరింగ్, దిస్ ఈజ్ స్టిక్కర్ ఇంజనీరింగ్ అంటున్నారు. చైనా ప్రోడక్ట్స్ యొక్క స్టిక్కర్ ను తీసి ఇండియన్ ప్రోడక్ట్ యొక్క స్టిక్కర్ పెట్టి అమ్ముతున్నారు. ఇండియా దగ్గర టాలెంట్ లేదు అంటున్నారండి. ఒక్క యూనివర్సిటీ కారణంగా మనం ఎన్నో ఇన్వెన్షన్స్ ను కనుక్కున్నాం. ఇస్రో, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, ఆకాశ్ ఏంటి, ఏఐ ద్వారానే మనం శత్రు యొక్క మిజైల్స్ ను కనుక్కుంటున్నాం. ఇండియా తయారు చేసిన సుదర్శన చక్రాన్ని యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లో ఏఐ ను వాడాం. ఇండియన్ ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీను వాడుకున్నాం. ఈవెన్ మన చంద్రయాన్ 3 లో కూడా ఏఐ ను వాడుకున్నాం. సో ఈ విధంగా మన దగ్గర టాలెంట్ లేదా ఉంది. బట్ ఇలాంటి కొన్ని యూనివర్సిటీస్ కారణంగా మన పరువును మనమే తీసుకుంటున్నాం. గల్గోతియా యూనివర్సిటీ పేటెంట్స్ ద్వారా ప్రభుత్వం నుండి ఎంత డబ్బు సంపాదిస్తోందో ఒకసారి చూడండి. భారత ప్రభుత్వం ఏఐ ను ఎంకరేజ్ చేయడానికి, స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేయడానికి ఏఐ పేటెంట్ కు 4 నుండి 5 లక్షల గ్రాంట్ ఇస్తోంది, ఫ్రీగా ఇస్తోంది.
ఏఐ పేటెంట్ అంటే ఒక కొత్త డిజైన్, ఆర్కిటెక్చర్ లేదా ఏదైనా ఒక కొత్త మోడల్ను కనుక్కుంటే ఆ మోడల్ యొక్క రైట్స్ నా పేరు మీద ఉంటాయి. ఉదాహరణకు క్యాన్సర్ బాడీలో ఉందా లేదా అని కనుక్కోవడానికి నేను కనుక ఒక ఏఐ స్కానర్ టెక్నాలజీను తయారు చేసి అండ్ ఆ టెక్నాలజీను ఇండియన్ గవర్నమెంట్కు సబ్మిట్ చేసి లేదా ఇంటర్నేషనల్ బాడీస్కు సబ్మిట్ చేసి నా పేటెంట్ ఒకవేళ అప్రూవ్ అయితే ప్రపంచంలో ఎవరే కానీ ఇలాంటి ఒక టెక్నాలజీ తయారు చేయలేదు అని చెప్పి నా యొక్క డిజైన్ అప్రూవ్ అయితే భారత ప్రభుత్వం నాకు 5 లక్షలు ఫ్రీగా గ్రాంట్ ఇస్తుంది అన్నమాట. ప్రపంచంలో ప్రతి ఇయర్ దాదాపు 7 లక్షల ఏఐ పేటెంట్స్ చైనా తీసుకుంటోంది, 3 లక్షలు యుఎస్ఏ, 2 లక్షలు జపాన్. ఇండియా 5th ప్లేస్లో ఉంది, సౌత్ కొరియా తర్వాత 5th ప్లేస్లో ఉంది అన్నమాట. మనం 30,000 పేటెంట్స్ తీసుకున్నాం. ఈ పేటెంట్ ఫైలింగ్ ఫీ అనేది 30,000 ఉంటుంది. ఒక పేటెంట్కు ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది. గల్గోతియా యూనివర్సిటీ దగ్గర దాదాపు 800 పేటెంట్స్ ఉన్నాయి. ఇక్కడ గల్గోతియా సబ్మిట్ చేసిన పేటెంట్స్ను ఇండియన్ ఆఫీస్ అప్రూవ్ చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. వీళ్ళు పేటెంట్ను ఇంటర్నేషనల్ ఆఫీస్కు అప్రూవ్ చేయడానికి పంపారా లేదా అనేది తెలియదు. ఇది కనుక నిజమైతే ఇండియన్ ఆఫీస్ వీరి యొక్క పేటెంట్స్ను అప్రూవ్ చేస్తూ ఉంటే గల్గోతియా క్లియర్గా చైనా, సౌత్ కొరియా యొక్క ప్రోడక్ట్స్ను ఇంపోర్ట్ చేసుకొని దాని యొక్క డిజైన్ను కాపీ కొట్టి ఇండియన్ గవర్నమెంట్కు పేటెంట్ను సబ్మిట్ చేసి 5 లక్షలు దొబ్బుతోంది. దీన్ని ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే గల్గోతియా చాలా పెద్ద స్కామ్ చేస్తోంది అనేది క్లియర్గా అర్థమవుతోంది. గల్గోతియా దగ్గర 800 పేటెంట్స్ ఉన్నాయి. 800 పేటెంట్స్తో ఇంతవరకు ఎన్ని ప్రోడక్ట్స్ను రిలీజ్ చేశారు, వీరి యొక్క ప్రోడక్ట్స్ ఎంతవరకు ఇండియన్స్ వాడుతున్నారు, మార్కెట్లో వీరి యొక్క ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు సో కాల్డ్ ద గ్రేటెస్ట్ అని చూపించిన 2 ప్రోడక్ట్స్ చైనా, సౌత్ కొరియావే. 800 పేటెంట్స్, 50 కోట్ల ఫండింగ్ ఎత్తి వీళ్ళు ఇంతవరకు ఏం తయారు చేశారు? పేరెంట్స్ను మోసం చేద్దండి. చైనా, సౌత్ కొరియా మోడల్స్ను నేర్పిస్తున్నారు, అది కూడా తప్పుగా నేర్పిస్తున్నారు. మనం గల్గోతియా నుండి చేయాల్సిన డిమాండ్, మీ పేటెంటెడ్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయా, మీరు ఏదైనా ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారా లేదా జస్ట్ పేటెంట్ అప్లై చేసి డబ్బులు నొక్కుతున్నారా? యదా రాజా తదా ప్రజ అన్నట్లు మీ ప్రొఫెసర్ మెచ్యూరిటీ బట్టి స్టూడెంట్స్ యొక్క మెచ్యూరిటీని ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ జనరలైజ్ చేయడం లేదు. గల్గోతియా యూనివర్సిటీలో కూడా చాలా అంటే చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉండి ఉండవచ్చు, బట్ దే ఆర్ క్లైమింగ్ వెరీ రాంగ్. ఇది ఏఐ యుగం, 6th జనరేషన్ వార్ఫేర్ రానుంది. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేది గేమ్ చేంజర్ అవ్వనుంది. సోషల్ మీడియా ద్వారా యుద్ధాలు నడిచే సమయం అండి ఇది. భారత ప్రజల్లో జియో పాలిటిక్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో చొచ్చుకుపోయింది. చైనా, సౌత్ కొరియా, యుఎస్ఏ, ఈవెన్ ఆఫ్రికా వాడు ఏం తయారు చేస్తున్నాడు అనే న్యూస్ అందరికీ తెలుసు. ఎవరిని మోసం చేయాలి అనుకుంటున్నారు? ఇదేమీ 1999 కాదు కదా. 2025లో కూడా ఒక చైనీస్ రోబోట్ను ఎత్తుకొచ్చి ఇండియా తయారు చేసింది, దీని యొక్క డిజైన్ డెవలప్మెంట్ మేమే చేసామని క్లియర్గా మాట్లాడి మాటలు మార్చడం ఎంతవరకు కరెక్ట్? వీళ్ళ వ్యాపారం మీద బాగానే ఉంది. మనం కూడా చైనా, సౌత్ కొరియా నుండి ఏఐను లేదా రోబోట్స్ను ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కాపీ కొట్టి పేటెంట్ను అప్లై చేసి 5 లక్షలు దొబ్బుకోవచ్చు. మీరు ఎందుకు ఇంత కష్టపడాలి? పొద్దున్న లేచి రీసెర్చ్ చేసి, వీడియో చేసి, రికార్డింగ్ చేసి, ఎడిట్ చేసి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ టూల్స్ను వాడి గంటల సేపు ఎడిట్ చేసి ఒక వీడియోని రిలీజ్ చేసే కంటే ఈ పత్యాపారం ఏదో బాగానే ఉంది. 5 లక్షలంట ఒక పేటెంట్ రేట్కి. ఈరోజు మళ్ళీ ప్రొఫెసర్ నేహా సింగ్ గారు వచ్చారు, మేడం గారు మళ్ళీ వచ్చారు. మీడియా ఈవిడ గారిని అడిగారు, చైనా రోబోట్ను తెచ్చి నాటకాలు ఎందుకు ఆడారు మేడం గారు అని అడిగితే ఈవిడ ఏమంటారు? నేను డెవలప్మెంట్ అన్నాను, డెవలప్మెంట్ డస్ నాట్ మీన్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. Let me complete. आपने डेवलप शब्द का भी यूज किया था. तो डेवलपमेंट का मतलब किसी चीज को डिजाइन और मैन्युफैक्चर करना नहीं होता है. Yes, development does not mean manufacturing, but డెవలప్మెంట్ అంటే డిజైన్, ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ అంటే డిజైన్ టు మ్యానుఫ్యాక్చరింగ్. క్లియర్గా డెవలప్మెంట్ అన్నావు, ఎండ్ టు ఎండ్ ఇంజనీరింగ్ అన్నావు. మీరే డిజైన్ చేసి ఈ రోబోట్ను కనుక్కున్నామని క్లియర్గా నిన్న చెప్పావు. ఈ రోజు మాటలు మార్చొద్దు. గల్గోతియా యూనివర్సిటీను గెంటేయడం ఒక్కటే కాదు, వీరి యొక్క లైసెన్స్ను కూడా సీజ్ చేయాలి. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ విధంగా ఏఐ సమితిలో ఒక బ్లాక్ మార్క్ లాగా సోకాల యూనివర్సిటీ ప్రవర్తించింది. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంతకు ముందు చెప్పినట్లు మార్కెట్ వోల్ఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ప్లాట్ఫామ్, యూజర్ ఫ్రెండ్లీ యాప్. దీన్ని 20 లక్షల మంది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దీని యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. లింక్ను క్లిక్ చేసి దీన్ని అవైల్ చేసుకోగలరు.